అందరికీ నమస్తే. అందరికీ దసరా శుభాకాంక్షలు. లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది. అందుకని ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదామని వచ్చాను. ధైర్యంగా ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడతాను. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మలతను ఉన్నాడంట. అతనికి జ్వరం వచ్చిందంట. ఇక జ్వరం వచ్చింది, అది తినకూడదు, ఇది తినకూడదు, పత్యం చేయాలి, మంచం తెగకూడదు, పచ్చళ్ళు తినకూడదు, అవి తినకూడదు, ఈ తినకూడదు, అయ్యి బాబోయ్ నాకు జ్వరం వచ్చింది అనుకున్నాడంట. జ్వరం అనుకుందంట. ఆహా, ఇతను ఎవరో నన్ను చాలా బాగా చూస్తున్నాడు, 4 రోజులు ఇతని దగ్గర ఉండేద్దాము అనుకుందంట. అదే ఊళ్ళో గొర్రెలు కాసే అతనికి జ్వరం వచ్చిందంట. అతను అనుకున్నాడంట, యాహా ఈ జ్వరం నన్నేం చేసిద్ది, చద్దన్నం తినేసేసి పొలం వెళ్ళిపోతాను అనుకున్నాడంట. జ్వరం అనుకుందంట, ఓరి వీడి దుంప తెగ, వీడు నన్ను పట్టించుకోవటం లేదు, వీడి దగ్గర ఉండి వేస్టు, ఇంకా వీడి దగ్గర ఉండటం అనవసరం అని చెప్పి వెళ్ళిపోయిందంట. అలాగే కష్టాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని మనం పట్టించుకోకూడదు. అవి పట్టించుకుంటే మన దగ్గరే ఉంటాయి. పట్టించుకోకపోతే వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఇంకో ఇన్ఫర్మేషను చెప్తాను. ఇది ఆడవాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. మనము ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు పక్కన పసుపు బాక్స్ లాంటిది ఒకటి ఉండిద్ది. చాలా దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడైనా ఇది కనపడిద్ది మనకి. ఎక్కడన్నా మాత్రమే కనపడిద్ది. అందులో ఫోన్ ఉండిద్ది. అది మనం కాల్ చేయొచ్చు, హెల్ప్ లైన్కి కలిసిద్దంట. ఎవరికైనా అవసరం ఉంటే కాల్ చేయండి. కనీసం మనం చెబితేనన్నా కొంచెం అవగాహన ఉండిద్దని చెప్పాను. అది ప్రతి చోట ఏం కనపడదు, ఎక్కడన్నా మాత్రమే కనపడిద్ది. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు. ఏదైనా ఎవరైనా ఒక విషయం మనకి చెబితేనే మనకు తెలిసిద్ది. అందుకని నాకు తెలిసింది మీకు చెప్పాను. 100 మేలులు వేరే వాళ్ళకి చేస్తేనే దేవుడు మనల్ని చూస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే.